ప్రముఖ వ్యక్తి శ్రీ సంగు సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ. వీరు జీవీజీకేఆర్ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిలుట్ల పూర్వ విద్యార్థి. నమస్కారం సార్. లెగసీ ఆఫ్ జీవీజీకేఆర్ఓ ఇన్స్పైరింగ్ జనరేషన్ అనే కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మొదటిగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ఈ సదవకాశాలు ఇచ్చినందుకు మీకు హెడ్ మాస్టర్ గారికి, మీ అంత స్టాఫ్కి, జీవీజేకర్ హై స్కూల్ స్టాఫ్కి ధన్యవాదాలు. ఇక్కడ చాలా మిత్రులను కూడా కలిసాము, చాలా ధన్యవాదాలు. ఈ జీవీజేకర్ హై స్కూల్ అనేటటువంటిది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి విద్యాలయం. ఎలిమెంటరీ స్కూల్గా 1923లో స్థాపించి తర్వాత 53లో ఒక హై స్కూల్ స్థాయికి దిగి అప్పుడు ఉమ్మడి మా మద్రాసు రాష్ట్రం అనేవాళ్ళు, మన ఆంధ్ర కూడా అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వేమారెడ్డి గారు చేయటం. దీని యొక్క దాతలు వీరారెడ్డి గారు, గోపాలకృష్ణారెడ్డి గారు కూడా 1923లోనే 620 ఎకరాలు దానం చేసి వారి యొక్క దాతృత్వాన్ని ఎంతో చాటుకున్నారు. ఇక్కడ చదివినటువంటి అనేక మంది విద్యార్థులు గొప్ప నాయకులుగా, అనేక బిజినెస్ పీపుల్లో ఉద్యోగస్తులు కూడా పైకి వచ్చారు. సో టీచర్స్ పెద్ద డిసిప్లిన్ తోటి మంచి హార్డ్ వర్క్ చేయించి వాళ్ళని మంచి విద్యని నేర్పారు. అందువల్ల దీనికి చాలా గొప్ప ఘన చరిత్ర. ఇప్పుడు మరలా ఈ యొక్క స్కూల్ని ఇంకా ఉన్నతమైన దశకి తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న సార్, మీరు ఈ విద్యార్థిగా ఈ స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు సార్? 1962-63 నుంచి 62 జూన్లో వచ్చాను. 68 మార్చి వరకు, అంటే 6 సంవత్సరాలు. ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 11th క్లాస్ ఎస్ఎల్సీ అనేవాళ్ళు 6 సంవత్సరాలు ఇక్కడే చదివాను. హాస్టల్లోనే ఉండేవాళ్ళం. మీ క్లాస్మేట్స్ గురించి కానీ మీ టీచర్స్ గురించి కానీ ఒక 2 మాటలు ఏమన్నా? మా టీచర్స్ లో ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు వేమారెడ్డి గారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లీషు చాలా గొప్పగా చెప్పేవారు. థామస్ ఆర్నాల్డ్ అని ఆయనకు బిరుదుంటేది. తెలుగులో కూడా కవి, చంద్రహాసోపాఖ్యం రాశారు. వారి తర్వాత మన బక్కిరెడ్డి గారు మ్యాథ్స్ లో, ముఖ్యంగా కాంపోజిట్ మ్యాథ్స్. తర్వాత బలరామరెడ్డి గారు సోషల్ స్టడీస్, ఆయన ఇంగ్లీష్ బాగా చెప్పేవారు. ఏఎల్ గారు, ఆయన సింహస్వప్నం, డిసిప్లిన్, ఈ స్కూల్కి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన 18 సంవత్సరాలు ఇక్కడ చేశారు. తర్వాత తెలుగు మాస్టర్ రమణయ్య శాస్త్రి గారు. తర్వాత నాకు హిందీ టీచరు చాలా దగ్గరగా ఉండేవారు. మొన్ననే చనిపోయారు హిందీ టీచరు, గంట వెంకటేశ్వర గారు. ఆయన నాకు, నేను 2nd ఫామ్ లో ఉన్నప్పుడు, అంటే 7th క్లాస్లోనే ప్రాథమిక, 8th క్లాస్లో మాధ్యమిక, 9th క్లాస్లో రాష్ట్ర భాష పాస్ అయ్యేటట్టు చేశారు ఆయన దగ్గర. వాళ్ళ ఇంట్లో కూడా నేను వెళ్ళి ఆయనకు చెప్పేవాడు, ఫ్రీగానే లెసన్ చెప్పేవారు. వారు డ్రిల్ మాస్టర్ పిటి గారు అనేవారు. పిటి అయినా ఫిజికల్ ట్రైనింగ్ వెంకయ్య గారు, గుబ్బా వెంకయ్య గారు. రాజారావు మాస్టర్ గారు చిన్నప్పుడు 6th to 7th క్లాస్ చెప్పేవారు. చాలా అందరూ ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప శైలితో ఉండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కళ్ళు చదువులో, ప్రతి టీచర్లు. చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా మీ యొక్క బ్యాచ్మేట్స్, మీ క్లాస్మేట్స్ గురించి, మీ యొక్క విద్యలో అంటే బాల్యంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన మాకు షేర్ చేసుకుంటే. నాకు ఒక బ్యాచ్ ముందు, ఒక బ్యాచ్ తర్వాత కూడా చెప్పగలుగుతాను సార్. మేము హాస్టల్లో ఉన్నాను కాబట్టి దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల బ్యాచ్లు అన్ని కూడా మాకు అందరికి తెలుసు సార్. నాకు ఈ చుట్టుపక్కల ఒక 40-50 గ్రామాల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే హాస్టల్లో కానీ స్కూల్ తెలుసు. ముఖ్యంగా మాకంటే ముందు బ్యాచ్ దొండేటి వెంకటేశ్వర రెడ్డి అని, డి వెంకటేశ్వర రెడ్డి, జూలకల్లు. ఆయన చాలా క్లాస్ ఫస్ట్, జీనియస్. ఆయన ఎంటెక్ మెడ్రాస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. తర్వాత మేమిద్దరం మెడ్రాస్లో ఉన్నప్పుడు రూమ్మేట్స్ కూడా. ఆయన ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, 50 years అక్కడ ప్రొఫెసర్ గా చేశాడు. తర్వాత నా బ్యాచ్ లో నేను, తర్వాత కొల్లి పిచ్చిరెడ్డి అని పాపైపాలెం, ఇద్దరం 1st, 2nd వచ్చేవాళ్ళం. అతను కూడా బీటెక్ చేశాడు. తర్వాత మా దాంట్లో హనుమంతరావు, ఈ ఊర్లో వాళ్ళు పల్లిశెట్టి హనుమంతరావు,
మోదడుగు హనుమంతరావు, తర్వాత పోతే ఇంకా చింతారెడ్డి కృష్ణారెడ్డి, తర్వాత గుర్రం రామకృష్ణారెడ్డి, జీవికర్ రెడ్డి వాళ్ళ బ్రదరు, ఇంకా మన ఊళ్ళో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఘంటసాల ఆంజనేయులు, తర్వాత రెడ్డి అని కందులో చాలా ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఒకడు మస్తాన్ అని షేక్ మస్తాన్, స్ట్రేట్స్ లో దొడ్లేదు, నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్, వాడు ఎప్పుడు నాకు ప్రొటెక్టర్ పక్కన ఉంది. వాడు అన్ని గేమ్స్ లో ఆ రోజుల్లో మన ఈ మొత్తం తాలూకా మొత్తం కన్నా జోన్లో వాడంటే భయం అందరికి. చనిపోయాడు. వాడు ప్రతి రన్నింగ్ రేస్ లో కానీ, మీరు కబడ్డీ కానీ, పోతే ఆల్ ఈవెంట్స్ లో వాడు ఫస్ట్ వచ్చేవాడు. వాడు తర్వాత ఆర్టిస్టులు చేరి షుగర్ వ్యాధి తక్కువ వయసులోనే చనిపోయాడు. వీళ్ళు ముఖ్యంగా తర్వాత నా తర్వాత బ్యాచ్ లో బండ్లా హనుమయ్య అని రెండు వస్తుంది బండ్ల హనుమయ్య అని, అతను MBBS చదివి ఈరోజు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆయన కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకొక ఆయన నా తర్వాత బ్యాచ్ పబ్బి ఆదిరెడ్డి అని ఉండేవారు. ఆయన రాజుపాలెం సమితి ప్రెసిడెంట్ చేశారు. రాజకీయాల్లో ఆయన పెద్ద నాయకుడు అయ్యారు, పబ్బి ఆదిరెడ్డి. ఇంకొక ఆయన చాగంటి వెంకటేశ్వర రెడ్డి అని మాకంటే కొద్దిగా 2 years సీనియర్. ఆయన కూడా మండలం ఎన్ని చేశాడు. ఆ రోజు మేము ఈ బిల్డింగ్ ఓపెన్ అప్పుడు ఆయన కూడా వచ్చారు. తర్వాత అట్లా చాలా మంది మంచి మంచి పదవుల ఉన్నతమైన పదవులు. ఓకే, జీవీజీకేఆర్ఓ పూర్వ విద్యార్థిగా మీరు ఈ స్కూల్లో ఎంతో చదివారు. ఈ స్కూల్లో ఉన్నటువంటి అప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండేది కదా సార్? ఉండేది. ఆడపిల్లలు చాలా ఎలాగ తక్కువ మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్క బ్యాచ్ కి 5 6 ఒక్కొక్క క్లాస్ కి. ఆ రోజుల్లో ఇంకా ఆడపిల్లల్ని నాకు బాగా గుర్తు. 6th క్లాస్ లో చేరినప్పుడు ఒక సామ్రాజ్యం అనే ఒక అమ్మాయి ఉండేది, మళ్ళీ వాళ్ళు టీచర్ గారు రత్తయ్య గారి డాక్టర్. ఆ అమ్మాయి యాక్చువల్ గా మాతోటి 1st 2nd లో వచ్చేది. ఫస్ట్ ఫామ్ కాగానే 2nd ఫామ్ కు వచ్చేటప్పుడు కదంటే 7th క్లాస్ కి ఆ అమ్మాయిని మానిపించేశారు. నాకు ఎంతో బాధ అయింది ఆ రోజుల్లోనే. మంచి కాంపిటేటరు. ఎందుకు మానిపించారంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ రోజుల్లో అంతకైతే మా క్లాసు వారికి ఒక 6 7 ఇంకా ఉన్నారు. మా క్లాసులో మంచి లేడీసే, అందుట్లో పిల్లట్లు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అదేవిధంగా జీవీజీకేఆర్ఓ స్టూడెంట్ గా ఈ జీవీజీకేఆర్ఓని ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఎలా చెప్తారు సార్? ఒక్క మాటలో ఒక్క మాటలో చెప్పడానికి అలువయ్యేటటువంటి సబ్జెక్ట్ కాదు సార్. దాని చరిత్ర అంత గొప్పది. ఒక్కటి చెప్పాలంటే, గొప్ప దాతృత్వానికి పేరుగాంచినటువంటి మహాదాతలు దీనికి ఇచ్చారు. గొప్ప ఆశయంతో ఇది స్థాపించబడింది కాబట్టి అదే ఆశయంతో మనం దీన్ని పైకి తీసుకెళ్లాలా అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. జీవీజీకేఆర్ఓ స్టూడెంట్ గా మీరు మన యొక్క స్కూల్లో సాధించినటువంటి ఘన విజయం లేదా హైయెస్ట్ అచీవ్మెంట్ ఒక్కటి చెప్పండి సార్. మనం చెప్పుకోవడం కంటే సార్ మాకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ వచ్చినటువంటిది సార్, నాకు అసలు ఈ హాస్టల్లో ఉండి ఈ వాతావరణంలో తిరగటం అనేది నాకు అత్యంత సంతోషమైంది ఎప్పుడైనా కూడా. సరే మన చదువులో బాగా కష్టపడి చదివి డిసిప్లిన్ తోటి పైకి వచ్చాము. అది కూడా ఒక విధమైనటువంటి సంతోషకరమైంది. తర్వాత నాకు టీచర్స్ తోటి అందరితోటి చాలా రోజుల వరకు నాకు మంచి కనెక్షన్స్ ఉండే, అనుబంధం. ఎక్కడికంటే మేము మొట్టమొదటి రోజుల్లో ఇక్కడ ఉన్నప్పుడు వేమవారెడ్డి గారిని అంత దూరం చూస్తేనే మా ఆయన దగ్గర పోవాలంటే భయం. అటువంటిది నేను CI అయిన తర్వాత గుంటూరు వచ్చిన తర్వాత వారు మా ఇంటికి వచ్చి భోజనం చేయగలిగే స్థితికి తీసుకొచ్చాం. మా ఇంటికి వచ్చి ఎంతో హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్ కూడా 2-3 సార్లు వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మాయి ఉండేది అక్కడ, మా ఇంటికి వచ్చేవారు. తర్వాత లక్ష్మీ మాస్టర్ గారు ఎన్నోసార్లు మన ఇంటికి రావటం, మేము ఆయన్ని రిటైర్ అయినప్పుడు ఆయన్ని దగ్గరకు వెళ్ళి అదేది కనిగిరిలో నేను రిటైర్మెంట్ సభలో అధ్యక్షుడిగా నేను ఉంటాం. అట్లే మన తెలుగు టీచరు రమణయ్య గారు కూడా ఆయన చనిపోయే వరకు ఎప్పుడు గుంటూరులో నేను ఉన్నప్పుడు కానీ, మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ కానీ మా దగ్గరకు వస్తూ ఉండేవాడు. అట్లా టీచర్స్ తోటి మంచి అనుభవం. నేను కూడా ఈ బలరాముడి గారు అయితే మొన్న ఈ మధ్య 4-5 సంవత్సరాల క్రితం చనిపోయారు. వాళ్ళ బాబుకు కూడా మా కంపెనీలో ఉద్యోగం ఇటు జరిగింది. తర్వాత ఆయన ఎప్పుడు వచ్చేవాడు. తర్వాత నన్ను మా ఊర్లో ఫెలిసిటేషన్ చేసినప్పుడు ఏరియా మొత్తం 2-3 ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చాలా మందికి ఏరియాలో జాబ్స్ ఇప్పించాం.
అందువల్ల బలరామరెడ్డి గారు ఆ సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఇట్లా అందరు టీచర్లతో నాకు చాలా కనెక్షన్ ఉండేది. అనుబంధం పెట్టుకున్నాం. ఆయన కొద్దిగా ముందు చనిపోయారు అనుకుంటా, రిటైర్మెంట్ కంటే ముందే. రవి హైమావతి గారు అప్పుడు వారికి పిల్లలు కూడా లేరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అప్పుడు ఆమె డొనేషన్ చేసి ఒక రూము తర్వాత ఇంకొకరు కట్టించారు. అప్పుడు అది ఎవరు ఓపెన్ చేయాలంటే ఆజీల్ రెడ్డి గారు అప్పుడు హైదరాబాద్ వచ్చారు, ధనంజయ రెడ్డి వాళ్ళ ఫాదర్. ఆయన వీళ్ళందరికీ చెప్పేసి బెస్ట్ ఓల్డ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళు ఓపెన్ చేయాలి, పొలిటీషియన్స్ వద్దని ఆ రోజు అందరూ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ చేస్తే ఇప్పుడు కూడా మరి అక్కడెక్కడో అక్కడే చేయటం జరిగింది. అది నాకు ఇప్పటికి కూడా గుర్తు. 1991 అనుకుంటా, స్వీట్ 91లో. అప్పుడు పాత విద్యార్థి అని ఇక్కడ కమిటీ, ఆ రోజుల్లో కమిటీ కొద్దిగా యాక్టివ్ గానే ఉంది. అందుకంటే ఇక మనం ఇంకా ఏదైనా యాక్టివ్ ఎట్లా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఒక సామాన్య కుటుంబం నుండి భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీకి మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి మీరు మా యొక్క జీవీజీకే అంటే మన యొక్క స్కూలు ప్రస్తుత విద్యార్థులకి ఏమన్నా సందేశం ఇస్తారా? సందేశం ఇందాక నా సందేశంలో అంటే చెప్పాను. ఒక మాట, ఇట్లా మీరు చేసిన హార్డ్ వర్క్, సో మీ యొక్క డిసిప్లిన్ చాలా గొప్పది. విత్ గుడ్ హార్డ్ వర్క్, సార్, good hard work and also sincerity, with having a goal. If you work hard, definitely you can achieve anything. You can be anything. हिंदी లో ఒకటి ఉంది, हमारे संकल्प और मेहनत संगम होते तो हम आगे बढ़ेगा. అంటే మన యొక్క సంకల్పం మంచి సంకల్పం ఉండి పరిశ్రమకు దానికి తోడైతే, ఇద్దరు రెండు సంఘం అయితే మనం ఎంత ముందుకు కావాలన్నా పోవచ్చు. అది ఇదే నేను వాళ్ళకి చెప్పేది. ప్రతి ఒక్కళ్ళలో అంతర్గతంగా శక్తి ఉంది. వీళ్ళు పెద్ద, వీళ్ళు ఇంటెలిజెంట్, వీళ్ళు యావరేజ్ అనుకోవడానికి వెళ్ళలేదు. లేకపోతే ఈ క్యాస్ట్ వాళ్ళు బాగా తెలివిగల్లోళ్ళు, ఈ క్యాస్ట్ వాళ్ళు అనేది. ఎవరైనా ఏ స్థితికైనా రావచ్చు. అంతా కావాల్సింది మీకు విల్ పవర్, ఆబ్జెక్టివిటీ and ability to work hard with patience. These are the things. మీకు ఈసారి ఇంగ్లీష్ మీడియం ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైనటువంటి స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. ఐ యామ్ మోర్ ప్రామినెంట్ ఇన్ ఇంగ్లీష్ దాన్ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. అట్లా మేము చాలా ధన్యులు మీరు రావటం, మీరు మాతో ఎంత స్పెండ్ చేయటం, ఈ స్కూల్కి మళ్ళీ ఒక పండుగ వాతావరణం తెచ్చినందుకు, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి సందేశం కూడా ప్రస్తుత విద్యార్థులకి అందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరికి కూడా థ్యాంక్స్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.